హాయ్ టు ఆల్. సో ఒకసారి మనం ఈ డబల్ పై చార్ట్ని చూస్తే ఒకసారి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూడండి అమ్మ. పర్సంటేజెస్ ఆఫ్ 6 types ఆఫ్ ప్లాంట్స్ ఇన్ గార్డెన్ 1. టోటల్ ఎంత 9600 ఇచ్చాడు. సో గార్డెన్ 1లో 9600 ఉన్నాయి. అలాగే ద పర్సంటేజ్ ఆఫ్ ది 6 types ఆఫ్ ప్లాంట్స్ ఇన్ గార్డెన్ 2 ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఎంత ఇచ్చాడంటే 7600 ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి బాగానే ఉంది. పర్సంటేజెస్ అన్నాడు, ABCDEF అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్గా తీసుకుందాం. సో దీన్ని వితౌట్ డేటా, అంటే మనకి డేటా అవన్నీ ఒక టేబుల్ ఫామ్లో రాయకుండా చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు దీంట్లో. సో ఒకసారి చూడండి. సో 45th క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ A and B ప్లాంట్స్ టుగెదర్ ఇన్ 2. సెకండ్ గార్డెన్లో ఉన్న AB కలపాలంటున్నాడమ్మా. ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ టుగెదర్ ఇన్ గార్డెన్ 1 అంటున్నాడు. గార్డెన్ 1లో మొత్తం అన్నీ అంటున్నాడు. సో పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి మనం ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే డివైడెడ్ బై ఇంటూ 100. AB అనేది గార్డెన్ 2లో కావాలంట. గార్డెన్ 2లో AB ఎంతమ్మా అంటే ఇవి రెండు యాడ్ చేస్తే AV 16, అలాగే ఇది యాడ్ చేస్తే 42 వస్తుందమ్మా. 76 into 42 ఈజ్ డివైడెడ్ బై ఆల్ అంటున్నాడు ఇందులో అయితే. సో 9600. ఈ 2 zeros క్యాన్సిల్ చేశాను. 19 టేబుల్లో ఇది 4 times, 19 టేబుల్లో ఇది 5 times. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 168 డబల్ 33 పాయింట్ చేంజ్ వస్తుందమ్మా. సో ఆన్సర్ 34 ఈజ్ ద ఆన్సర్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 45 అండి. నెక్స్ట్ 46కి వెళ్దాం చూడండి. నెంబర్ ఆఫ్ C type ప్లాంట్ ఇన్ ద 2 ఈజ్ లెస్ దెన్ గార్డెన్ 1. వాట్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ అంటున్నాడు. లెస్ అంటున్నాడు. సో మనం యాక్చువల్గా ఎంత ఉందో కనుక్కొని ఎంత లెస్ ఉందో చెప్పేద్దాం నాన్న. ఒకసారి చూస్తే క్వశ్చన్ నెంబర్ 46 C2 అడిగాడు నాన్న. 76 into 8 డివైడెడ్ బై 1లో కూడా సేమే నాన్న. మళ్ళీ 1లో C ఎంత 14 అమ్మా. 96 into 14. 19 టేబుల్ 4 times, 19 టేబుల్ 5 times. అప్రాక్సిమేట్లీ అన్నాడు, దానికోసమే క్యాన్సిల్ చేస్తున్నానమ్మా నేను. నెక్స్ట్ తర్వాత క్యాన్సిలేషన్ చూసుకుంటే ఇది 32/70 అవుతుంది. అంటే 50% కన్నా తక్కువ. అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇది లెస్ అన్నాడు కాబట్టి 50% కన్నా తక్కువ అంటే మనకి ఆన్సర్ 50% కన్నా ఎక్కువ చెప్పాలి. సో 50% కన్నా ఎక్కువ 55 ఉందమ్మా. సో ద ఆన్సర్ ఇస్ ద 55 డిసైడ్ చేయొచ్చమ్మా 46కి. నెక్స్ట్ తర్వాత ద నెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఇన్ ద 2 gardens టుగెదర్ మినిమం. సో ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మినిమం ఈ ఫస్ట్ గార్డెన్లోనూ అలాగే సెకండ్ గార్డెన్లోనూ కూడా అడుగుతున్నాడమ్మా మినిమం ఏమున్నాయా అని మనకి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 15. సో కొంచెం హైలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. 26-11 కొద్దిగా హైలోనే ఉంది. 8-14 కొంచెం ఇక్కడ 8-14 తగ్గింది. 16-13 ఇది పెద్దది. 11-22 పెద్దది. 22 ఓకే. సో C ఈజ్ అవర్ ఆన్సర్ అని ఆటోమేటిక్గా పర్సంటేజ్ని బేస్ అయి చెప్పేసుకోవచ్చు. సో 47th క్వశ్చన్ ఈజ్ ద CM. నెక్స్ట్ తర్వాత 48 చూద్దాం చూడండి. ద నెంబర్ ఆఫ్ B type ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ 2. గార్డెన్ 2లో B అంటున్నాడమ్మా. B 26% ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ 1 అడుగుతున్నాడమ్మా. ఎందులో తీసుకోవాలి మనకి? ఇద్దరికి రేషియో రాసేస్తున్నాను. ఇది 4-5. 4 into 26 చేస్తే 104 వస్తుందమ్మా. అలాగే 5 into ఏం చేస్తే 104కి వెళ్తామంటే 21 దగ్గరగా ఉండాలమ్మా. 21 ఏది ఉంది మనకి ఇందులో చూసుకుంటే కనుక మనకి 21 దగ్గరికి వెళ్ళాలి. 5 into చేస్తే కనుక సో ఈ ఒక్కటే ఉంది నాన్న. సో ఈజ్ ద ఆన్సర్ అని చెప్పుకున్నాను. ఎందుకంటే 5 into 22 చేస్తే మనకి దగ్గర అప్రాక్సిమేట్ వాల్యూనే ఫామ్ అవుతుంది 104. ఇంకా అంతకన్నా దగ్గరగా 22 కాకుండా మిగిలిన ఏమి కూడా అప్రాక్సిమేట్ వాల్యూని ఇవ్వట్లేదమ్మా. సో ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బి టైప్ ప్లాంట్స్ ఇన్ గార్డెన్ 1 అండ్ ఈ టైప్ అన్నట్టు ఓకే గార్డెన్ 1లో బి టైపు అలాగే గార్డెన్ 2లో ఈ టైప్ అడుగుతున్నాడు అమ్మ. సో 1లో బి టైప్ అంటే 9600లో 11% అమ్మ. అంటే లాస్ట్లో 96 × 11 చేసామనుకోండి మనకి 6, 5 వస్తాయి అమ్మ లాస్ట్ 2 ప్లేసెస్. నెక్స్ట్ అలాగే ఇందులో మనకి ఈ టైప్ అడుగుతున్నాడు, ఇది కూడా 11%. సో ఓకే వెయిట్, ఈ రెండు 11 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఈ ఆప్షన్ కూడా ఛాన్స్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ద 1892 అమ్మ. సో ఆల్రెడీ 50% చేసాం కాబట్టి మళ్ళీ ఇంకోటి చేద్దాం. సో ఇందులో 11% అంటున్నాడు అంటే 76 × 11 చిన్న 6 అండ్ దెన్ 3 యాడ్ చేస్తే చివరి 92 రావాలి. 92 ఒకటే వస్తుందమ్మా లాస్ట్ 2 ప్లేసెస్. సో ద ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఫర్ ద 49th క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత 50th క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మ, టోటల్ నెంబర్ ఆఫ్ డి టైప్స్ ప్లాంట్స్ ఇన్ బోత్, రెండిట్లోనూ డి అడుగుతున్నాడమ్మ. అంటే 9600లో డి 13% అమ్మ. సో మనం మల్టిప్లై చేసేసుకుందాం. 96 × 13 మల్టిప్లై చేస్తే లాస్ట్ ప్లేస్ 8 వస్తుంది. తరువాత 6, 27, 33, 34 వస్తుంది. సో 4 ఇక్కడ రాస్తున్నాను. తర్వాత మనకి 76 × డి అడిగాడమ్మా 16%, లాస్ట్లో 6 వస్తుంది. 2 యాడ్ చేస్తే 4 ఒక్కటే ఉంది. నెక్స్ట్ తర్వాత 6, 42, 48ని 3, 48 and 3 1 చిన్న, లాస్ట్లో 64 రావాలి. సో 2464 ఒకటే ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 2464. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ. సో సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.